లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుందాం. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఆ తోటలో నీళ్లుంటాయి, సమృద్ధి ఉంటుంది, గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె నీవు ఉంటావు. గొప్ప ఐశ్వర్యము, దీవెన, ఆశీర్వాదంతో నీవు ఉంటావు. నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది, నీవు అభివృద్ధి చెందుతావు. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీటి కాలువ యోరాను నాటబడిన చెట్టు వలె ఉంటావు. హల్లెలూయా. గొప్ప బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు పచ్చగా, సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ఉంచగలడు. అది ఆయన చిత్తమైనది. ఆమేన్. నీవు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి ఎవరు ఈ విధంగా దీవెనకరంగా ఉంటారు, ఎవరు ఈ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటారంటే ఎవరైతే దేవుని మార్గంలో నడుచుకుంటారో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, దేవుని యొక్క ధర్మశాస్త్రము ఈ వాక్యాన్ని నువ్వు దివారాత్రము ధ్యానిస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటూ ఉంటే నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. సమృద్ధిగా జీవిస్తావు. డబ్బులు లేవండి, అప్పుల పాలైపోయినాను, రోగాలు ఉన్నాయండి, ఇంటి కుటుంబంలో సమస్యలు ఉన్నాయండి, సమాధానమే లేదండి జీవితంలో. దేవుడు సమాధానాన్ని ఏర్పరుస్తాడు, గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తాడు. నువ్వు ప్రభు వైపు చూడు, ఆయన మార్గంలో నడుచుకో. దుష్టుల మార్గంలోనికి వెళ్ళొద్దు, దేవుని మార్గంలో ఉండు. నీవు ప్రభు మార్గంలో నడుచుకుంటే గొప్ప దీవెనలు, బ్లెస్సింగ్స్ ప్రభు నీకు అనుగ్రహిస్తాడు కదండి. మరి ఒక తోట ఎలా ఉంటుందో, ఒక సమృద్ధి అయిన జీవం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను ఉంచుతాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు యోసేపును అలాగున దీవించినాడండి, దావీదును ఆ విధంగా హెచ్చించినాడండి. వారి జీవితాలు మొదట కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా సరే తుదకు మహాభివృద్ధి చెందినారు. యోసేపు దేశానికే ప్రధానమంత్రిగా ఉన్నాడు కదండి. ఐగుప్తు దేశంలో మంచి సమృద్ధిని చూసినాడు.